మీ ఇంటిపైన ఉన్న చిన్న డిష్ను ఎప్పుడైనా గమనించారా? అది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ దాని పని మాత్రం చాలా పెద్దది. మనకు తెలియకుండానే అది వేల కిలోమీటర్ల దూరంలో అంతరిక్షంలో ఉన్న ఒక శాటిలైట్ నుండి సమాచారాన్ని లాక్కుని మన టీవీలో సినిమాలను, వార్తలను, క్రికెట్ మ్యాచ్లను లైవ్లో చూపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, వర్షం పడగానే టీవీలో నో సిగ్నల్ అని ఎందుకు వస్తుంది? మన రిమోట్ నొక్కగానే వందల ఛానల్స్ ఎలా మారుతున్నాయి? ఈరోజు మనం ఈ సైన్స్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. 1990ల నాటికి వెళ్దాం. అప్పుడు కేబుల్ కనెక్షన్లు ఉండేవి. ఒక పెద్ద వైర్ మన ఇంటి దాకా వచ్చేది. కానీ ఆ వైర్లలో సమస్యలు ఎక్కువ. కేబుల్ ఆపరేటర్ ఎప్పుడు ఛానల్ కట్ చేస్తాడో తెలియదు. అలాంటప్పుడు 2000 ప్రారంభంలో టెక్నాలజీ ఒక కొత్త మలుపు తిరిగింది. దాన్నే డిటిహెచ్, డైరెక్ట్ టు హోమ్ అంటారు. అంటే ఇప్పుడు మధ్యలో ఏ వైర్ లేదు, ఏ ఆపరేటర్ అవసరం లేదు. నేరుగా అంతరిక్షం నుండి సిగ్నల్ మన ఇంటికి వస్తుంది. ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ. అసలు ఆ శాటిలైట్ ఎక్కడ ఉంది? అది ఎలా సిగ్నల్ పంపిస్తుంది? అది భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. అంటే భూమి ఎలా తిరుగుతుందో ఆ శాటిలైట్ కూడా అంతే స్పీడుతో తిరుగుతుంది. అందుకే మనం కింద నుండి చూసినప్పుడు ఆ శాటిలైట్ ఎప్పుడు ఒకే చోట ఉన్నట్లు కనిపిస్తుంది. మనం చూసే ప్రతి ఛానల్ ఒక ఆఫీస్ నుండి వస్తుంది. దీన్ని బ్రాడ్కాస్టింగ్ సెంటర్ అంటారు. అక్కడి నుండి సిగ్నల్ మొదట అంతరిక్షంలోని ఆ శాటిలైట్ కి వెళ్తుంది. దీన్ని అప్లింక్ అంటారు. శాటిలైట్ దాన్ని తీసుకుని వేగంగా భూమి మీద ఉన్న మన డిష్ వైపు విసిరేస్తుంది. దీన్ని డౌన్ లింక్ అంటారు. ఒక్క శాటిలైట్ ఉంటే చాలు, అది భారతదేశం మొత్తానికి సిగ్నల్ను పంపగలదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అందరికీ ఒకేసారి కంటెంట్ అందుతుంది. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అంతరిక్షం నుండి వచ్చే ఆ సిగ్నల్ చాలా వీక్గా, చాలా పల్చగా ఉంటుంది. దాన్ని పట్టుకోవడమే మీ ఇంటిపైన ఉన్న ఆ చిన్న డిష్ పని. మీరు ఎప్పుడైనా గమనించారా? ఆ డిష్ ఎప్పుడు ఒకే వైపుకి ఎందుకు వంగి ఉంటుంది? అసలు ఆ డిష్ ఎందుకు రౌండ్గా ఉంటుంది? దాని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటంటే అది కేవలం ఒక లోహపు ప్లేట్ కాదు, అది ఒక పవర్ఫుల్ సిగ్నల్ మ్యాగ్నెట్. స్పేస్లో 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ చాలా బలహీనంగా ఉంటాయి. అవి మన భూమిని తాకేసరికి వాటి బలం అస్సలు ఉండదు. ఇప్పుడు ఆలోచించండి, అంత దూరం నుంచి వస్తున్న ఆ సిగ్నల్స్ మీ కళ్లకు కూడా కనిపించినంత పల్చగా ఉన్నప్పుడు వాటిని ఎలా పట్టుకోవాలి? ఇక్కడే వస్తుంది ఆ పారాబోలిక్ షేప్ మ్యాజిక్. మీరు ఒక గొడుగును తలకిందులుగా పట్టుకుంటే పైన పడే వానచుక్కలన్నీ ఎలా మధ్యలోకి చేరుతాయో ఈ డిష్ కూడా సరిగ్గా అదే పనిచేస్తుంది. ఆకాశం నుండి వచ్చే ప్రతి సిగ్నల్ ఈ డిష్ మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయి సరిగ్గా మధ్యలో ఉన్న ఆ చిన్న పరికరం ఎల్ఎన్బి మీద పడుతుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ డిష్ సరిగ్గా 1 డిగ్రీ పక్కకు జరిగినా ఆ సిగ్నల్ ఎక్కడో గాలిలో కలిసిపోతుంది. అందుకే ఎప్పుడు డిష్ ఫిక్స్ చేసేటప్పుడు టెక్నీషియన్స్ అంత జాగ్రత్తగా చూస్తారు. ఇక ఆ ఎల్ఎన్బి పని ఏమిటంటే ఆకాశం నుంచి వచ్చే సిగ్నల్స్ చాలా హై ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. అవి ఎంత వేగంగా ఉంటాయంటే మనం వాడే మామూలు వైర్లు వాటిని క్యారీ చేయలేవు. అందుకే ఆ ఎల్ఎన్బి ఆ హై స్పీడ్ డేటాను పట్టుకుని దాన్ని ఫిల్టర్ చేసి లో ఫ్రీక్వెన్సీకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఒక రకమైన ట్రాన్స్లేటర్ లాగా అది సిగ్నల్ భాషను మార్చేస్తుంది. ఆ తర్వాత ఆ డేటా ఒక కేబుల్ వైర్ ద్వారా మీ సెటప్ బాక్స్లోకి వెళ్తుంది. ఇది చూడటానికి చాలా సింపుల్గా అనిపించినా వెనుక కోట్లాది లెక్కలు, ఫిజిక్స్ రూల్స్ ఉంటాయి. అందుకే ఆ చిన్న డిష్ను మనం చాలా లైట్ తీసుకుంటాం. కానీ నిజానికి అది అంతరిక్షంలో ఉన్న వేల కోట్ల సమాచారాన్ని మన డ్రాయింగ్ రూమ్లోకి తీసుకురావడానికి రాత్రింబవళ్లు కష్టపడుతున్న మాస్టర్ పీస్. ఒకవేళ మీరు ఆ డిష్ ముందు ఏదైనా అడ్డు పెట్టినా లేదా గాలికి అది కొంచెం కదిలినా ఆ సిగ్నల్ గొలుసు తెగిపోతుంది. వెంటనే మీ టీవీ స్క్రీన్ మీద నో సిగ్నల్ అని వచ్చేస్తుంది. అంటే మీ డిష్ అంతరిక్షంతో ఒక కంటిన్యూయస్ కనెక్షన్లో ఉంటుంది. ఒక్క క్షణం కూడా అది ఆగదు. ఈ ప్రాసెస్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే మీరు రిమోట్ నొక్కిన వెంటనే ఛానల్ మారడం వెనుక ఈ మొత్తం సైన్స్ సెకనులో 100 సార్లు రిపీట్ అవుతుంది. అందుకే ఈ టెక్నాలజీ కేవలం ఒక ప్లేట్ మాత్రమే కాదు, ఇదొక సైంటిఫిక్ వండర్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సెటాప్ బాక్స్ గురించి ఇప్పుడు నేను చెప్పేది వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. అందరూ ఏమనుకుంటారంటే మన సెటాప్ బాక్స్ ఛానల్స్ ని ఆకాశం నుంచి డౌన్లోడ్ చేసుకుంటుందని. కానీ అసలు నిజం వేరు. ఆకాశం నుంచి వచ్చే సిగ్నల్స్ లో వందల కొద్ది ఛానల్స్ డేటా ఒకేసారి వచ్చేస్తుంది. అంటే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ సిగ్నల్ మీ సెటాప్ బాక్స్ లోకి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. మరి మీ టీవీని ఎందుకు కొన్ని ఛానల్స్ మాత్రమే చూపిస్తుంది అంటే ఇక్కడే ఒక హై లెవెల్ సెక్యూరిటీ సిస్టమ్ పనిచేస్తుంది. ప్రతి సెటప్ బాక్స్ లోపల ఒక స్మార్ట్ కార్డ్ లేదా చిప్ ఉంటుంది.
దాన్నే మనం టెక్నికల్ లాంగ్వేజ్లో CAS అంటే కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ అంటాం. ఇది ఎలా పనిచేస్తుందో తెలుసా? ఒక పెద్ద తాళం వేసిన పెట్టెలో వందల కొద్ది గిఫ్ట్స్ ఉన్నట్టు ఊహించుకోండి. ఆ పెట్టె మీ దగ్గరే ఉంది. ఆ గిఫ్ట్స్ కూడా మీ కళ్ల ముందే ఉన్నాయి. కానీ ఆ పెట్టె ఓపెన్ చేయడానికి కావలసిన డిజిటల్ కీ మాత్రం మీ దగ్గర లేదు. మీరు ఎప్పుడైతే నెలవారీ రీఛార్జ్ చేస్తారో అప్పుడు మీ ఆపరేటర్ సర్వర్ నుంచి ఒక సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ మీ సెటాప్ బాక్స్లోని కార్డుకి ఒక సీక్రెట్ కీని పంపిస్తుంది. ఆ కీ పడగానే సెటాప్ బాక్స్ ఆ ఎన్క్రిప్టెడ్ డేటాను డీకోడ్ చేసి మీకు ఆ ఛానల్ వీడియోని చూపిస్తుంది. అంటే ఆకాశం నుంచి వచ్చే డేటా అంతా ఒక లాక్ వేసిన భాషలో ఉంటుంది. ఆ భాషను మీకు అర్థమయ్యేలా మార్చే ఏకైక పవర్ ఆ చిన్న సెటప్ బాక్సులోనే ఉంది. ఇందుకోసం లోపల ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది సెకనుకు లక్షల సార్లు డేటాను ప్రాసెస్ చేస్తుంది. అందుకే మీరు ఒక ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి మారినప్పుడు సెటప్ బాక్స్ వెంటనే ఆ కొత్త ఛానల్ డేటాను పట్టుకుని దాన్ని డీక్రిప్ట్ చేసి మీకు చూపిస్తుంది. ఇది ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే మీరు రిమోట్ నొక్కగానే లోపల ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది. ఆ ఛానల్కి మీరు డబ్బులు కట్టారా, మీ ప్యాక్ వ్యాలిడిటీ ఉందా అని ఆ సెటప్ బాక్స్ తన డేటాబేస్లో చెక్ చేసుకుంటుంది. అన్నీ ఓకే అయితేనే అది ఆ వీడియోని మీ టీవీకి పంపిస్తుంది. ఒకవేళ మీరు రీఛార్జ్ చేయకపోతే ఆ కీ మీ సెటప్ బాక్స్కి అందదు. దాంతో ఆ ఛానల్ డేటా మీ దగ్గర ఉన్నా అది మీకు అర్థం కాని ఒక కోడ్ లాగా మారిపోతుంది. అందుకే కొన్నిసార్లు పాత టీవీలలో అకస్మాత్తుగా ఛానల్స్ ఎందుకు ఆగిపోతాయో అర్థం కాక జనాలు రిమోట్ బాదుతుంటారు. కానీ అసలు విషయం అది కాదు. అది మీ సెటప్ బాక్స్ చేస్తున్న ఒక ఇంటెలిజెంట్ పని. ఆ బాక్సులకు ఒక యూనిక్ ఐడి ఉంటుంది. ఆ ఐడి ద్వారానే ఆపరేటర్ మీకు మాత్రమే ఆ కీని పంపగలరు. దీన్నే అడ్రసబుల్ సిస్టమ్ అంటారు. అంటే కోట్లాది మంది ఇళ్లలో సెటప్ బాక్స్లు ఉన్నా ఏ ఇంటికి ఏ ఛానల్ వెళ్లాలో ఈ సిస్టమ్ పక్కాగా డిసైడ్ చేస్తుంది. అంటే మీ సెటప్ బాక్స్ అనేది కేవలం టీవీ చూడ్డానికి వాడే వస్తువు కాదు. అది మీ ఆపరేటర్తో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండి మీరు ఏం చూడాలి, ఏం చూడకూడదు డిసైడ్ చేసే ఒక అడ్వాన్స్డ్ సెక్యూరిటీ గార్డ్. మీరు చూడని ఛానల్స్ మీ బాక్స్కి వస్తూనే ఉంటాయి, కానీ అవి లాక్ అయి ఉంటాయి. అంతే తేడా. ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న డేటా సైన్స్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నిజంగానే నమ్మలేనంత పవర్ఫుల్గా ఉంటాయి. అందుకే సెటప్ బాక్స్ అనేది కేవలం ప్లాస్టిక్ డబ్బా కాదు. అది మీ గదిలోకి ప్రపంచాన్ని తెచ్చే ఒక అద్భుతమైన టెక్నాలజీ మిషన్. ఇప్పుడు అందరినీ వేధించే ప్రశ్న, వర్షం పడితే శాటిలైట్ కట్ అవ్వదు. కేవలం ఆ సిగ్నల్ మన డిష్కు చేరే మధ్యలో ఉన్న వాతావరణం మారుతుంది. వర్షం పడినప్పుడు ఛానల్స్ ఎందుకు ఆగిపోతాయో, అసలు ఆ నో సిగ్నల్ వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలా మంది ఏమనుకుంటారంటే వర్షం పడితే శాటిలైట్ పాడైపోతుంది లేదా ఏదో గాలిలో కనెక్షన్ కట్ అయిపోతుందని అనుకుంటారు. కానీ అసలు విషయం అది కాదు. శాటిలైట్ కంటిన్యూస్ గా సిగ్నల్ పంపిస్తూనే ఉంటుంది. కానీ ఆ సిగ్నల్ మన ఇంటికి వచ్చే దారిలో ఒక పెద్ద అడ్డంకి ఏర్పడుతుంది. ఆకాశం నుంచి వచ్చే సిగ్నల్స్ అన్నీ హై ఫ్రీక్వెన్సీలో ప్రయాణిస్తాయి. ఇవి చాలా పవర్ఫుల్, కానీ వీటిని ఒక చిన్న నీటి బిందువు కూడా ఆపగలదు. ఇప్పుడే అసలైన ట్విస్ట్ ఏంటంటే, వర్షం పడినప్పుడు మన ఇంటి చుట్టూ ఉన్న ఆకాశమంతా నీటి చుక్కలతో నిండిపోతుంది. ఆకాశం నుంచి వచ్చే సిగ్నల్స్ ఈ వర్షపు చుక్కలను తాకగానే అవి వెళ్లాల్సిన దారిని మర్చిపోయి అటు ఇటు చెల్లాచెదరైపోతాయి. దీన్నే టెక్నికల్ భాషలో రెయిన్ ఫేడ్ అంటారు. అంటే సిగ్నల్ అస్సలు పోదు, కాకపోతే అది తన బలాన్ని కోల్పోతుంది. ఉదాహరణకు ఒక పవర్ఫుల్ టార్చ్ లైట్ వేసినప్పుడు మధ్యలో ఏదైనా అద్దం వస్తే వెలుతురు ఎలా రిఫ్లెక్ట్ అయి పక్కకు వెళ్తుందో, ఈ సిగ్నల్స్ కూడా వర్షపు చుక్కల వల్ల పక్కకు డైవర్ట్ అయిపోతాయి. మీ డిష్కి చేరాల్సిన డేటా మొత్తం ఆ వర్షపు చుక్కలలోనే ఇరుక్కుపోతుంది. అందుకే మీ సెటాప్ బాక్స్ కి వచ్చే సిగ్నల్ చాలా వీక్ అయిపోతుంది. అసలు సెటాప్ బాక్స్ ఆ డేటాను డీకోడ్ చేయలేక చివరికి భరించలేక నో సిగ్నల్ అని స్క్రీన్ మీద చూపిస్తుంది. వర్షం ఎంత జోరుగా ఉంటే సిగ్నల్ అంత దారుణంగా తగ్గిపోతుంది. చిన్నపాటి చినుకులైతే సెటాప్ బాక్స్ మేనేజ్ చేస్తుంది, కానీ భారీ వర్షం పడితే మాత్రం ఆ సిగ్నల్ మొత్తం నీటి చుక్కల పాలే. అందుకే వర్షం పోగానే శాటిలైట్ పంపిస్తున్న ఆ హైస్పీడ్ సిగ్నల్ మళ్లీ నిరాటంకంగా మీ డిష్ మీద పడుతుంది. ఇది ఎంత వేగంగా జరుగుతుందంటే వర్షం తగ్గడమే ఆలస్యం. ఒక్క సెకనులో మళ్లీ మీ టీవీ ఆన్ అయిపోతుంది. అంటే మీ డిష్ ఆకాశంలో ఉన్న శాటిలైట్తో ఒక ఇన్విజిబుల్ తాడుతో కనెక్ట్ అయి ఉన్నట్టు లెక్క. వర్షం ఆ తాడును కత్తిరించదు, కేవలం ఆ తాడు మీద ఒక పల్చని నీటి తెరను వేస్తుంది అంతే. అందుకే మనం ఏమీ చేయలేం, కేవలం వర్షం ఆగే వరకు వెయిట్ చేయాలి. ఈ చిన్న సైన్స్ వల్లనే మన టీవీలకు మరియు వాతావరణానికి అంత పెద్ద సంబంధం ఉంది. ఇప్పటికైనా అర్థమైందా? ఆ నో సిగ్నల్ అనేది ఏదో ప్రాబ్లం కాదు, అది ప్రకృతి మరియు టెక్నాలజీ మధ్య జరిగే ఒక చిన్న ఆట మాత్రమే. అలానే ఇప్పుడు సెటాప్ బాక్సులలో కూడా ఇంటర్నెట్ వస్తోంది.
దీన్నే హైబ్రిడ్ సెటప్ బాక్స్ అంటారు. అంటే ఒకే డివైస్లో శాటిలైట్ ఛానల్స్ చూసుకోవచ్చు, అలాగే ఇంటర్నెట్ కనెక్ట్ చేసి యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ వంటివి కూడా చూడవచ్చు. పాతకాలపు కేబుల్ వైర్ల నుండి మొదలై ఈ రోజు మనం స్మార్ట్ టీవీల వరకు చేరుకున్నాం. 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్, మన ఇంటి పైకప్పుపై ఉన్న చిన్న ప్లేట్, ఈ రెండిటి మధ్య జరిగే ఈ సమాచార ప్రయాణం నిజంగా ఒక అద్భుతం. ఈసారి మీ టీవీలో ఛానల్ క్లియర్గా వస్తున్నప్పుడు లేదా వర్షం పడినప్పుడు ఆ వెనుక ఉన్న ఈ సైన్స్ ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు ఏ డిటిహెచ్ సర్వీస్ వాడుతున్నారు? మీ ఏరియాలో సిగ్నల్ ఎలా ఉంటుంది? కింద కామెంట్స్లో చెప్పండి.